హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. ఒక 3 స్పూన్ల పెరుగు, ఒక 3 స్పూన్ల నెయ్యి, కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు ఇంట్లో అందరూ మెచ్చుకునేలా స్వీట్ రెసిపీని తయారు చేయొచ్చు. ఆ స్వీట్ రెసిపీ అనేది బాదుషా అండి. ఇక్కడ బాదుషా నేను అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో తయారు చేస్తున్నాను అనమాట. మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ బాదుషాని. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల అన్నాను కదండి, ఈ స్పూన్ తీసుకున్నాను నేను. ఇదే స్పూన్తో 3 స్పూన్ల వరకు నెయ్యిని ఈ బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 స్పూన్ల నెయ్యిని ఈ పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా 3 స్పూన్ల వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేసుకోండి. పులిసిపోయిన పెరుగు కన్నా ఫ్రెష్ పెరుగు వేసుకుంటే చాలా బాగుంటాయి బాదుషా అనేటివి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ గ్రీన్ కలర్ కప్పుతో తీసుకున్నా కదండి పెరుగు అండ్ నెయ్యి, సో దానికి డబుల్ కప్పుతో మైదా పిండిని వేసుకోవాలి. 1 స్పూన్ బేకింగ్ పౌడరు, ఒక 1/2 స్పూను వంట సోడా, ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ రెసిపీలలో సాల్ట్ వేసుకున్నాము అనుకోండి చాలా బాగుంటాయి స్వీట్స్ అనేటివి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు వరకు నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఒకవేళ మీకు ఇష్టం లేకుంటే కనుక స్కిప్ చేసేయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. అప్పుడే మనకు స్వీట్ షాప్లో ఏ విధంగా లేయర్స్ లాగా వస్తాయి బాదుషాలు, అదే విధంగా వస్తాయన్నమాట. మనకి ఇంట్లో ఈ విధంగా పిండిని అంతా విడదీస్తూ కలుపుకుంటూ ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. తర్వాత ఒక చపాతీ పీట తీసుకొని చపాతీ పీట మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మరొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ ఒక 6 లేదా 7 సార్లు చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాం అనుకోండి బాదుషాలు అనేటివి లేయర్స్ లాగా వస్తాయి. సో ఇలా అంతా చేసుకున్న తర్వాత ఒక 6 to 7 టైమ్స్ ముద్దలాగా ఫామ్ చేసి మూత ఉంచుకొని పక్కన బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇదే కప్పుతో మైదా పిండి తీసుకున్నాను కాబట్టి అదే మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో షుగర్ని తీసుకోవాలి. ఒక 1/2 క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను 2 కప్పుల షుగర్కి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే. చూడండి షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. మనకు బాదుషాలకి పాకం అనేది గులాబ్ జామున్ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా, తీగ పాకం కన్నా కొద్దిగా తక్కువగా ఉండాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా ఎక్కువగా మన చేతులు 2 ఇలా అంటుకోవాలన్నమాట. స్టిక్కీగా అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ వరకు నిమ్మరసము, ఒక 1/2 స్పూన్ వరకు యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనకి షుగర్ అనేది క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది. మనకు షుగర్ క్రిస్టలైజ్ అయిందనుకోండి బాదుషాల మీద తెల్లగా పొరలాగా ఏర్పడుతుంది. అది కాకుండా ఉండడానికి మనము నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలుపుకొని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. సగం తీసుకొని నేను బౌల్లో ఉంచుకున్నాను. మిగతా సగాన్ని ఇలా చపాతీ పీట మీద రోల్ చేస్తున్నాను. ఇలా రోల్ చేసి నైఫ్తో అన్ని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఒకే సైజులో. అప్పుడు మనకు బాదుషాలు అన్నిటి కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. సో చిన్న సైజులో కట్ చేసుకోండి. మీకు ఇవి మనం ఇందులో బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఆయిల్లో వేస్తానే సైజ్ అనేది పెరిగిపోతుంది. అందుకనేసి చిన్న సైజు తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని ఇలా మధ్యలో బొటన వేలుతో హోల్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నామనుకోండి ఆయిల్లో వేసినప్పుడు లోపలికి కూడా ఆయిల్ వెళ్ళేసి లోపల పచ్చిక లేకుండా ఈవెన్గా ఫ్రై అవుతాయి బాదుషాలు అనేటివి. చూడండి ఈ విధంగా రోల్ చేసుకొని ఇలా హోల్ పెట్టుకోవాలి. హోల్ కూడా బాగా పెట్టుకోండి, లేదంటే కనుక షేప్ అవుట్ అవుతాయి ఆయిల్లో వేయగానే. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. మీడియంగా హీట్ అయిన ఆయిల్లో బాదుషాలను వేసుకొని లో ఫ్లేమ్లోనే మాత్రమే మనం వీటిని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచారనుకోండి పైన కుక్ అయ్యి లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయి. అందుకనేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. చూడండి కాసేపటికి ఆయిల్ నుండి పైకి తేలాయి కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని చూడండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారనుకుంటే
మనకు స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటాయో లేయర్స్ లాగా అలా ఉన్నాయి చూడండి. మనం పిండిని అలా కలుపుకున్నాం కాబట్టి సో లేయర్స్ లాగా వచ్చాయన్నమాట బాదుషాలు అనేటివి. సో ఇటు సైడ్ కూడా లో ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను, లేయర్స్ లాగా వచ్చాయి చూడండి బాదుషాలు అనేటివి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని వెంటనే తీసి షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. షుగర్ సిరప్లో ఒక 2 మినిట్స్ వరకు ఒక సైడు, ఇంకో 2 మినిట్స్ వరకు ఇంకో సైడు ఉంచుకోవాలి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను 2 మినిట్స్ వరకు ఒక సైడ్ ఉంచాను, ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను. మీరు మరీ ఎక్కువసేపు ఉంచారనుకోండి అవి లోపల సాఫ్ట్గా తయారైపోతాయి. ఒక 2 మినిట్స్ వరకు ఉంచారనుకోండి పైన క్రిస్పీగా లోపల వచ్చేసి జ్యూసీగా ఉంటాయి బాదుషాలు అనేటివి. మొత్తంగా ఒక 4 మినిట్స్ వరకు మనం ఈ షుగర్ సిరప్లో ఉంచుకోవాలి. 4 మినిట్స్ తర్వాత వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా మనము స్వీట్ షాప్ స్టైల్లో జ్యూసీగా ఉండే బాదుషాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి బాదుషాలు అనేటివి ఎంత జ్యూసీగా ఉన్నాయో, లోపలి వైపు కూడా షుగర్ సిరప్ వెళ్ళేసి లోపల కూడా ఈవెన్గా కుక్ అయ్యి జ్యూసీగా ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.